హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ నేను మీకు తెలియజేస్తాను. ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ ఏ విధంగా కేటాయించారు, మీరు కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే మనకి వచ్చిన సమాచారం మేరకు వచ్చే ఏడాది అంటే 2026 జనవరిలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. దరఖాస్తు చేసుకున్న వారికి 2026 సంవత్సరంలో ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకం కింద ముఖ్యంగా ఎవరు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి, అదేవిధంగా చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక ఏడాదికి 18,000 రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే పేదలు అదేవిధంగా రైతులు ఉన్నారో వారికి ఈ పథకం అనేది ముఖ్యంగా అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3,300 కోట్లను వివిధ కేటగిరీ మహిళలకు సంబంధించి విభజించడం జరిగిందని కూడా సమాచారం అండి. అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీ మహిళలకు సంబంధించి 1,069 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. అదేవిధంగా ఈబీసీ మహిళలకు సంబంధించి 629 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. మైనారిటీ మహిళలకు 83 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. మిగిలిన ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా మహిళలకు, వివిధ వర్గాల మహిళలకు నిధులు అనేవి కేటాయించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలన్నా లేదా దరఖాస్తు చేసుకోవాలనుకున్నా ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి అనేది సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మహిళలు స్థిర నివాసులై ఉంటారో వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా రైతు, మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే అధిక ఆర్థిక సాయం పొందిన మహిళలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులు అనేది సమాచారం అండి. సో ఓకేనా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ పథకాల్లో అధిక శాతం లబ్ధి పొందిన వారు ఈ పథకాలకు అనర్హులు. ఎవరైతే తక్కువ శాతం లబ్ధి పొంది ఉంటారో వారు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు అనేది సమాచారం అండి. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మధ్య మహిళలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం. వారు మాత్రమే ఒక ఏడాదికి 18,000 రూపాయలు, అదేవిధంగా ఒక నెలకి 1,500 రూపాయలు పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా కుటుంబ ఆదాయం కొంచెం మాత్రమే ఉండాలనేది సమాచారం అండి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలు మించకూడదు అంటే సమాచారం. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్లో భాగంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలనేది సమాచారం అండి. అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాల్సి ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా మీ కుటుంబానికి సంబంధించి మీకు సంబంధించి కుల ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా రేషన్ కార్డ్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా పనిచేసే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాసు పుస్తకం జెరాక్స్లు,
సో ఈ విధంగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు 2 లేదా 3 ఫోటోలు తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఈ రకమైన డాక్యుమెంట్స్‌తో మీరు మీకు కేటాయించిన అంటే గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో మీరు గనక అప్లై గనక చేసుకున్నట్లయితే మీకు ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం మీ యొక్క రిజిస్ట్రేషన్‌ని పరిశీలించడం జరుగుతుంది. పరిశీలనలో మీరు గనక అర్హత కలిగి గనక ఉన్నట్లయితే మీకు ఈ పథకం కింద నెలకి రూ. 1,500 అదేవిధంగా ఒక ఏడాదికి రూ. 18,000 డైరెక్ట్‌గా డీపీటీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. నేను ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్‌తో నేను ఇప్పుడు చెప్పిన అర్హతలతో గనక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని డైలీ ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.